ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయుండి మృతులై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. దేవునికి స్తోత్రం. మన దేవుడు మొదటివాడు, కడపటివాడు. అంతేకాదు మృతుడై సజీవుడుగా ఉన్న దేవుడు, ఇక సజీవుడిగానే ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ జీవితానికి నిరీక్షణ కలిగించే మాట. ఆయన మన కొరకు మృతుడయ్యాడు, మరలా మన కొరకు సజీవుడయ్యాడు. మనం కొలుచుచున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఆయన సజీవుడు. ఆయన రాయో రప్పో కాదు, ఒక రూపం కాదు. ఆయన సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. నీ కన్నీటిని తొడవడానికి, నీ బాధల నుంచి నిన్ను విడిపించడానికి, నీకే కష్టాలు ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ ఆలోచనల చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో వాటన్నిటి నుండి తప్పించడానికి సమర్థుడైన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే నేను దినాన్న మీరమ్మ గారు చెప్పారు, 10,000 మంది నా మీద మోకరి నా చుట్టూ ఉన్నప్పటికీ నేను చక్కగా పండుకొని నిద్రపోతాను. దావీదు గారు చెప్పిన మాట. ఎందుకు ఆయన 10,000 మంది శత్రువులు ఉన్నా ఎందుకు పండుకొని నిద్రపోగలుగుతున్నారు అని అంటే, ఆయన సజీవుడైన దేవుడిని కొలుస్తున్నాడు కాబట్టి, ఆ సజీవుడైన దేవుని మీద ఆయన భారము యావత్తు మోపాడు కాబట్టి. 4వ కీర్తన ఆఖరి వచనంలో కూడా నేను ఒంటరిగా ఉన్న సురక్షితంగా నిద్రపోతాను. ఎందుకు మనం ఒంటరిగా ఉంటాము? ఒకవేళ ఒంటరిగా ఉన్న మనతో పాటు ఎవరుంటారు సురక్షితంగా ఉండడానికి అని అంటే, సైన్యములకు అధిపతి సజీవుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దామండి. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారచూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారచూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఆల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ఆల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. దేవనైన పద్మస్సు లోయలో, పద్మస్సు లంకలో పరిశుద్ధుడైన పౌలు గారికి మీరు ఇచ్చిన దర్శన భాగ్యం, ప్రభు దినమున ఆయన ఆత్మవశుడైనప్పుడు నిన్ను చూచే భాగ్యం, అల్ఫా ఒమేగాగా మీరున్న ఆ పరిస్థితి తండ్రి మీరు కనుపరిచి, దేవనైన పరిశుద్ధుడైన యోహాను గారి ద్వారా మీరు మా కొరకు రాయించిన ఈ ప్రత్యక్షతల గ్రంథం, ఈ ప్రకటనల గ్రంథం మేము ధ్యానించుచుండగా మీరు మాకు సహాయం చేయండి. దీనిని చదువువారు, దీనిని ధ్యానించువారు, గైకొని వారు ధన్యులని లేఖను చెప్తుండగా ప్రభువా పరిశుద్ధాత్మదేవుడా మీరే మాకు బోధించండి. మేము గైకొనగలుగుటకు, వినగలుగుటకు, చదవగలుగుటకు సహాయం చేయండి తండ్రి. దేవ విశ్వాసికి కలుగు మహిమ మేము తెలుసుకొనగలుగుటకు, సాతానుకు కలిగే అంతం మేము గుర్తెరిగి ధైర్యంగా ఉండటానికి నీ కృప దయచేయమని వేడుకొనుచున్నాం. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడై తండ్రి ఆత్మీయ మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడినది మీరు కాదు అన్న యొక్క వాగ్దాన ప్రకారం ఎన్నికలేని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నాయన వాక్శక్తిని అనుగ్రహించి మీరు మాతో మాట్లాడుతున్నందుకై
మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు దేవ. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుచున్నాం. ఆత్మ చెప్తున్న మాటలు చెవులు కలిగిన ప్రతి ఒక్కరూ విందురుగాక. ప్రతి విధమైన అడ్డంకులను, సాతాను శక్తుల ప్రభావం యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అండి. జీవితకాలంలో మనం ఒక్కసారైనా, మన లైఫ్ టైంలో మనం ఒక్కసారైనా ప్రకటన గ్రంథాన్ని క్షుణ్ణంగా వినాలి, చదవాలి, దాన్ని గైకోవాలి. ఒక్కసారైనా దేవుడు మనకి ఈ భాగ్యాన్ని అనుగ్రహించి ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి, అందులో ఉన్న సత్యం వినటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వాటిని చదువువారు ధన్యులు, వాటిని గైకొని వారు ధన్యుడు. ఎందుకు అనంటే ఈ ప్రకటన గ్రంథం ఒక నిగూఢమైన గని. ఆ గనిని మనం ఎంత తవ్వుతూ ఉంటే అందులో నుంచి కావలసిన మనం ఏరుకొనగలిగిన వాటికంటే మరెక్కువైన వజ్ర వైడూర్యాలు, రత్న మాణిక్యాలు, అంత సరిపోల్చలేని దేవుని సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. గడిచిన వారం ఎఫెసు సంఘాన్ని గురించి ధ్యానించుకున్నామండి. అయితే ఈ 7 సంఘాలు వాస్తవాలు, ఈ 7 పట్టణాలు వాస్తవాలు. మనం ప్రకటన గ్రంథ పరిచయ వాక్కుల దగ్గర నుంచి ఈ విషయాలు మనం తెలుసుకునే వస్తున్నాం. అయితే సంఘ చరిత్ర టైం లైన్లో, కాల పరిమితిలో ఇంకొక సంఘాన్ని గురించి మనం ధ్యానిద్దాం. ఎఫెసు సంఘం గురించి మనం ధ్యానించాం. అది క్రీస్తు శకం 31వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు చరిత్రలో ఉందని, అది సంఘం బాగా హింసించబడిన మొదటి శతాబ్దం అని మనం నేర్చుకున్నాం. ఈ దినమున స్మరణ సంఘాన్ని గురించి మనం తెలుసుకుందామండి. అయితే ఈ ప్రకటన గ్రంథం గురించి టిమ్ లాయి అనే బ్యాప్టిస్ట్ ఇవాంజలికల్ పాస్టర్, చాలామందికి తెలిసిన, చాలా ఫెమిలియర్. ఎందుకంటే లెఫ్ట్ బిహైండ్ అని చాలా క్రిస్టియన్ పుస్తకాలు రాసిన ఈయన రాసిన చాలా పుస్తకాలు మూవీస్గా కూడా, చలనచిత్రములుగా కూడా అవి రూపించబడిని, చాలా ప్రఖ్యాతిగాంచిన ఆయన. అయితే ఈయన ఈ ప్రకటన గ్రంథం గురించి, ప్రకటన గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని తెలియజేస్తారు అని అంటే, ఈ ప్రకటన గ్రంథం చదవగా ధ్యానించగా భౌతికంగా సూర్య చంద్రులు మనకు అక్కర్లేదు అని రాస్తాడండి. మంచి స్టేట్మెంట్ ఇది. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్న కొద్దీ, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్న కొద్దీ, ప్రకటన గ్రంథం శ్రద్ధగా మనం ఆలకిస్తున్న కొద్దీ భౌతికంగా ఉన్న సూర్య చంద్రులతో మనకు పని లేదు. ఎందుకు అనంటే క్రీస్తే ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు. ఆ క్రీస్తే ఈ ప్రకటన గ్రంథంలో, ఆ యేసుక్రీస్తు ప్రభువే ఈ ప్రకటన గ్రంథంలో మనకు వెలుగుగా ఆయన దర్శనం ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా బ్రతికున్నప్పుడు ఆయన చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడించు వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఎవరా జీవపు వెలుగు? యేసుక్రీస్తు ప్రభు అని వెలుగు. ఆఖరికి ప్రకటన గ్రంథం మనం ఆఖరికి వెళ్ళేసరికి సూర్యుడు చంద్రుడు కూడా వారు లైవ్ అయిపోతారు, కానీ యేసుక్రీస్తు అనే వెలుగు మాత్రం స్థిరంగా ఉంటుంది. అయితే ఆ టీమ్ లూయి అనే బ్యాప్టిస్ట్ ఇవాంజలికల్ పాస్టర్ ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, క్రీస్తే మన బ్రతుకులలో వెలుగు. యేసుక్రీస్తు ప్రభు మనందరికీ జీవపు వెలుగుగా ఉండునుగాక. మరొకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఇవి పరిచయ వాక్కులు. మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నట్టుగా ఆయన మొదటివాడు, కడపటివాడు, మృతుడై ఉండి ఆయన సజీవుడైన దేవుడు. ఇది స్ముర్ణ అనే సంఘానికి, ఆ సంఘపు దూతకు రాయమని యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసుకున్నారు. అయితే మనం పటాన్ని రేపు గురువారం 3 గంటలకి ప్రకటన గ్రంథం మనకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందండి. ప్రతి గురువారాల్లో అవి అప్లోడ్ అవుతాయి. చూసి దాన్ని బట్టి మీరు ఫాలో అవటానికి చాలా బాగుంటుందని దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి నేను అవి చేయగలిగాను. దేవుడు ఒక ఎంత కష్టమైన రూపాంత్ గారిని సహాయకంగా దేవుడు నాకు అనుగ్రహించి వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎఫెసు సంఘంలోనే కానీ క్రీస్తు దర్శన భాగ్యము అనే దాంట్లో ఈ ఎఫెసు దగ్గర ఉన్న 7 పట్టణాలు, 7 సంఘాలు యు ఆకారంలో ఉంటాయని నేను మీకు తెలియజేశాను. అలాంటి ఇమేజెస్ దీంట్లో చాలా ఉన్నాయి.
ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా ఇమేజ్ రోల్ అవుతుంది, మీకు రేపటి నుంచి అది అనుభవంలోనికి వస్తుంది. ఏజియన్ సముద్రం దగ్గర, ఏజియన్ సముద్రం, మధ్యధరా సముద్రం, ఏజియన్ సముద్రం దగ్గర ఈ ఎఫెస్సు అనే పట్టణం దగ్గర నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఈ స్ముర్నా అనే పట్టణం ఉంటుంది, స్ముర్నా అనే సంఘం ఉంటుంది 56 కిలోమీటర్ల దూరంలో. అయితే ఇది సముద్ర తీరాన ఉండడం వల్ల సముద్ర తీరాన ఉన్న ప్రాంతాలు వ్యాపార లావాదేవీలకు కానీ టూరిస్టు పర్యావక ప్రాంతంగా కానీ చాలా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు మన విశాఖపట్నం ఉందనుకోండి, విశాఖపట్నం టూరిజం ఏరియాగా చాలా అది పర్యాటక కేంద్రంగా చాలా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఒక సరిహద్దుగా కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్మరణ సంఘం కూడా సముద్ర తీరాన ఉన్న పట్టణము, ఆ పట్టణంలో ఉన్న సంఘం స్మరణ సంఘం. అయితే ప్రస్తుతం ఇప్పుడు స్మరణ అంటే ఎక్కడుంటుంది అని అంటే ఆ టర్కీ అనే దేశంలో ఇజ్మీర్ దాని ప్రస్తుత పేరు ఇజ్మీర్. ఇది ఇప్పటికీ కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్న పట్టణం, అది చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కూడా. అయితే గత ఎఫెసు సంఘం గురించి మనం ధ్యానించినప్పుడు 7 సంఘాలకు 7 పేర్లు పెట్టుకున్నాం. అందులో ఎఫెసు సంఘానికి ప్రేమ లేని సంఘమని, అలాగే ఇప్పుడు ఈ స్మరణ అనే సంఘానికి సహించిన సంఘం, శ్రమలు సహించిన సంఘమని మనం పేరు పెట్టుకున్నాం. స్మరణ అంటే స్మరణ అనగా చేదు అని అర్థం. ఎందుకంటే బైబిల్లో ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఎఫెస్సు అనగా కోరదగినది, ఆశింపదగిన ఆ సంఘంలో దేవుడు ఆశించిన ప్రేమ లేదు. కోరదగిన ఆ సంఘంలో దేవుడు కోరుకున్న, దేవుడు చూపించమన్న ప్రేమ లేదు. అయితే ఈ స్మరణ సంఘం, స్మరణ అనగా చేదు అని అర్థం. ఈ సంఘం ఎఫెసు సంఘం అయితే క్రీస్తు శకం 31 నుంచి క్రీస్తు శకం 100 వరకు ఉందని నేర్చుకున్నాం. ఈ సంఘం, ఈ స్మరణ అనే సంఘం క్రీస్తు శకం 100వ సంవత్సరం దగ్గర నుంచి 312 వరకు, 100వ సంవత్సరం క్రీస్తు శకం 100వ దగ్గర నుంచి క్రీస్తు శకం 312 వరకు, అంటే 212 సంవత్సరాలు ఈ సంఘ చరిత్రలో ప్రముఖ స్థానం వహించింది. ఈ సంఘానికి ఉన్న స్మరణ అన్న పేరుకి అర్థం చెప్పుకున్నాం కదండి, చేదు అంటే చాలామంది ఇష్టపడరు. చేదంటే ఇప్పుడు మనం కూడా చికెన్ అంటే ఎంత ఇష్టపడతామో, పిల్లలు కానీ చాలామంది చికెన్ అంటే ఇష్టపడతారు, కాకరకాయ అంటే కాస్త అంత దూరంగా ఉంటారు. కాకపోతే ఎంత టేస్టీగా ఉంటుందో అది మన ఆరోగ్యానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. చేదు అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి మన పెద్దలు కూడా చేదు తినాలని చెప్పి చాలా చెప్తుంటారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు ఈ చేదు అనే పేరు వచ్చింది అని అంటే ఈ స్మరణ సంఘం అనుభవించిన శ్రమలు అలాంటివి. తర్వాత స్మరణ అనగా ఇంకొక అర్థము ఏంటంటే బోళం కూడా చేదుగానే ఉంటుంది. ఈ స్మరణ సంఘానికి స్మరణ అనగా బోళం అంటే ఔషధము. మనం నేర్చుకున్నాం ప్రత్యక్ష గుడారం నేర్చుకున్నప్పుడు ఈ బోళం గురించి మనం నేర్చుకున్నాం. ఇది ఔషధంగా కూడా ఉండొచ్చు. అయితే ఈ స్మరణ సంఘం దేవుని కొరకు శ్రమ పొందిన సంఘం. యేసుక్రీస్తు ప్రభు కూడా అంటారు, శ్రమల పాలైతేనే కానీ క్రైస్తవుడు కాదు అని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం ఒకసారి చూస్తే యేసయ్య స్వయంగా చెప్తారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధాలు చెప్పినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట. మిమ్మల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు, ఏమండి, మిమ్మల్ని రకరకాల మాటలు అన్నప్పుడు సంతోషించండి. శ్రమలు వచ్చినప్పుడు సంతోషించండి. అప్పుడు ఏమవుతుందట, సంతోషిస్తే పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే శ్రమలు లేని క్రైస్తవుడే కాదు. శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో ఒక భాగం. కాబట్టి ఈ స్మరణ సంఘం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, భూమి మీద ప్రభువు కొరకు శ్రమలు సహించువారు అది గొప్ప ధన్యత. ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారండి, ఎన్నో శ్రమలు. నిన్నటి దినాన్ని కూడా వాక్యం చెప్తూ మీరమ్మ గారు, ఆయన మనకు రక్షణ భాగ్యం ఇవ్వడానికి ఎంతో నలుగగొట్టబడ్డారు. ఆయన ముఖాన్ని ఒకసారి మనం రోజుకొక్కసారి ఆయన ముఖాన్ని దర్శించుకున్నా
మనం ఆ పరిశుద్ధత నుండి లేకపోతే పాపం వైపు మనం వెళ్ళలేం. ఆ క్రీస్తు ప్రేమ మనకు తెలిస్తే, నేను మరొకసారి చెప్తున్నాను, మన శత్రువుని మనం తలుచుకున్నట్టుగా మన దేవుణ్ణి మనం తలుచుకోం. అదే మన దగ్గర దౌర్భాగ్యం. ఎంతసేపు మనం శ్రమలు వస్తున్నాయి అంటాం, కానీ ఆ శ్రమలు మారువేషంలో ఉన్న ఆశీర్వాదాలు అని మనం గుర్తించిన నాడు ఆ శ్రమలు మనం కోరుకుంటున్నాం. శ్రమలు మనం ఎలా చూస్తామంటే శ్రమలుగా చూడకుండా ఈ మారువేషంలో ఉన్న ఆశీర్వాదాలుగా చూస్తే, ఆ ఆశీర్వాదాలు యేసయ్య చేతిలో ఉన్నట్టుగా నువ్వు చూడగలిగితే యేసుప్రభుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతామండి. కాబట్టి శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. ఆ శ్రమలు అనేవి చాలా ముఖ్యమైనవి, ఆశీర్వాదకరమైనవి. ఈ స్మరణ సంఘం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అనంటే ఎవరైతే ఏ సంఘం అయితే క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తుందో దేవుణ్ణి గణపరుస్తుందని లెక్క. అయితే ఈ స్మరణ అనే ప్రాంతం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఇందా చెప్పుకున్నా కదండి, అది సముద్ర తీరాన్ని ఉంటుంది. కాబట్టి వాస్తవానికి అలెగ్జాండర్ గారు ఈ ఎఫెసు ప్రాంతాన్ని, లేకపోతే ఇది ఎఫెసు ప్రాంతంలో ఉన్న ఈ సంఘాలను ఆయన అభివృద్ధి చేయలేండి, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు కొంతమంది అసిస్టెంట్స్ని, కొంతమంది మిలిటరీ జనరల్స్ని ఈయన తన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒకవేళ కాలం చేసిన తర్వాత ఆ మిలిటరీ జనరల్స్ ఆ దేశాన్ని లేకపోతే ఆయన సామ్రాజ్యాన్ని అభివృద్ధి పరుస్తారని. అందులో ఒక మిలిటరీ జనరల్ లిస్మకస్ అన్న అతను క్రీస్తు పూర్వం 365 నుంచి 280 వరకు బ్రతికారండి. లిస్మకస్ అన్న ఆయన యేసుక్రీస్తు ప్రభు ముందు ఏ విధంగా చెప్తారంటే ఎక్కువ సంఖ్య నుంచి తక్కువకి ఎవరు లెక్క పెట్టుకొస్తారు. అది మీ అందరికీ తెలుసు. మరొకసారి 360వ సంవత్సరం నుంచి 280వ సంవత్సరం వరకు ఈ లిస్మకస్ అన్నతను మిలిటరీ జనరల్గా ఉన్నారు. అయితే ఈయన ఒకసారి దాడి చేయబడి పడగొట్టబడిన ఈ స్ముర్నా పట్టణాన్ని ఆయన తిరిగి మరలా రీబిల్డ్ చేశాడు. ఈ లిస్మకస్ అనే అలెగ్జాండర్ గారి యొక్క మిలిటరీ జనరల్ దాన్ని తిరిగి మరలా కట్టాడు. ఈ స్ముర్నా పట్టణం చాలా పురాతనమైంది. ఎఫెసు పట్టణమును మించి ప్రఖ్యాతిగాంచింది. ఎందుకు అనంటే ఇక్కడ ఈ స్ముర్నా పట్టణంలో యాంపీ థియేటర్స్ కూడా ఉన్నాయి. యాంపీ థియేటర్స్ అంటే ఇప్పుడు మనకి సినిమా హాళ్ళు ఉన్నాయి. మనం ఇప్పుడు ఎవరు చూడలేండి, పరిశుద్ధత పొందుకున్న వారు అందరూ. మనం రక్షణ పొందక ముందు సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఆ సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఇవన్నీ చూసేవారు. అప్పుడైతే అలా ఉండేది కాదు. సజీవంగా వాళ్ళే డ్రామాలు వేస్తూ ఉండేవారు. చూడాలనుకున్న వారు వచ్చి ఆ యాంపీ థియేటర్ దగ్గర కూర్చుని వాటిని చూసి ఆనందిస్తూ ఉండేవారు. యాంపీ థియేటర్ అనేది ఈ స్మరణ సంఘంలో అప్పటి నుంచే, ఎప్పుడు క్రీస్తు శకం 100వ సంవత్సరం దగ్గర నుంచే పురాతనమైన కట్టడం ఒకటి ఉంది. అదే కాకుండా ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం ఉంది అని అంటే ఆ స్ముర్నా పట్టణానికి ముందు గడిచిపోయిన సంవత్సరాలలో, శతాబ్దాలలో జరిగిన వారి యొక్క సామాజిక అభివృద్ధి, సంఘ అభివృద్ధి, అక్కడ ఏమేమి ఉన్నాయి, వారి రాజరికం ఎలా ఉంది, ఇవన్నీ ఈ మ్యూజియంలో పొందుపరుస్తారు. మనం కూడా మ్యూజియంస్కి వెళ్ళి చూడడానికి, ఆ చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. ఈ మ్యూజియం చూస్తే వారి రోమన్ పురాతన రాజుల యొక్క విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి. అవన్నీ భూమిలో నుంచి తీసినవేనని చెప్పి అక్కడ ఆ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఈ క్రమంలోని ఈ ఆర్కియాలజికల్ మ్యూజియంలో కూడా స్ముర్నా సంఘమును గూర్చిన కొన్ని విశేషాలు ఆ మ్యూజియంలో పొందుపరచబడ్డాయి. ఎప్పుడైనా టర్కీ వెళ్ళినప్పుడు చూడగలుగుకుంటే చూడొచ్చు. ఈ సంఘం యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడుగబడిందని, యేసు ప్రభువునే దేవుడిగా నమ్ముకున్న సంఘం, దేవుని కొరకు హింసలబడిన సంఘం ఇక్కడ ఉందని ఇప్పటికీ ఆ మ్యూజియంలో కొన్ని ప్రతులు మనం అక్కడ చదువుకోవచ్చు. ఈ సంఘాల గురించి మనం చెప్తా యేసుక్రీస్తు ప్రభు 4 అంశాలు. మొదటిది మెచ్చుకోలు, రెండవది గద్దింపు, మూడవది ఉపదేశము, తరువాత 4వది సవాలు. ఇవన్నీ ఉంటాయని, అన్ని సంఘాలకు ఉంటాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ శ్రమలు సహించిన ఈ సంఘం, దేవుని కొరకు శ్రమపడిన ఈ సంఘానికి గద్దింపు లేదు. నోట్ చేయవలసిన మాట ఏంటి అంటే 7 సంఘాలలో ఒకటైన ఈ స్మరణ సంఘానికి గద్దింపు లేదు. మెచ్చుకోలు ఉంది, ఉపదేశం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం అంటే సవాల్ ఉంది. ఒకసారి మరలా 2వ అధ్యాయం
8వ వచనం చదివాం కదండి. 9వ వచనం నుంచి చదువుదాం. 9వ వచనం. నీ శ్రమలు దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమలు నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, అయినను ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు, తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక ఆ. సాతాను సమాజపు వారి వలన ఆ. నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. దూషణ ఇక్కడ జాగ్రత్తగా వినాలండి. యూదులు కాక యూదులమని చెప్పుకొనుచు, ఇది చాలా ముఖ్యమైన విషయం, మనసులో పెట్టుకోండి. వివరించుకుందాం. వారిని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? మొదటివాడు, కడపటివాడు, మృతుడై సజీవుడైన వాడు, సాతాను సమాజము అని అన్నాడు. దాన్ని సాతాను సమాజం, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారు, యూదులయ్యుండి యూదులు కాని వారు. అయితే ఈ సంఘం భౌతికంగా దరిద్రమైన సంఘం అవ్వచ్చు, చాలా హింసలు పొందుండొచ్చు. నీ క్రియలను నీ దరిద్రతను నేను ఎరుగుదును. శారీరకముగా ఈ స్మరణ సంఘం దరిద్రమైన సంఘమే కావచ్చు, డబ్బులు లేని సంఘమే కావచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రం ఆత్మీయంగా చాలా ధనం కలిగిన ధనవంతమైన సంఘం, ఆత్మీయ స్థాయిలో చాలా ఎత్తుగా ఎదిగిన సంఘం. భౌతికంగా దరిద్రమైతేనేమండి, దేవుడు అంటాడు నీ క్రియలు నాకు తెలుసు, నీ శ్రమలు నేను చూచాను. అయితే ఈ మొదట చెప్పుకున్నాం కదా, మెచ్చుకోలు ఉంది కానీ గద్దింపు లేదు. ఉపదేశం ఏంటో చూద్దాం. 10వ వచనంలో, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది అనగా సాతాను కొందరిని చెరలో వేయించబోతున్నారు. 10 దినాల శ్రమ. అమ్మా జాగ్రత్తగా వినండి అమ్మా. 10 దినాల శ్రమ అయితే ఏమని సార్, కళ్ళు మూసుకుంటే 10 దినాల్లో 5 రోజులు నిద్రపోతాం, 5 రోజుల్లో 2 రోజులు బాత్రూమ్స్ కట్టిపోయిన 3 రోజులు ఏమని సార్ ఉప్పు ఊదేస్తాం, శ్రమ పడతామంటే, బైబిల్ భాష ప్రకటన గ్రంథం మనం దాని ధ్యానం చేస్తున్నప్పుడు మొదట్లోనే చెప్పాను, అలంకారప్రాయంగా రాయబడిన గ్రంథం. 10 దినాలంటే 10 రోజులు కాదు. ఏంటనేది మనం లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు దాని గురించి మనం నేర్చుకుంటాం. అయితే 10 దినాల శ్రమ వస్తుంది. మరణము వరకు నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నువ్వు భయపడొద్దు. ఇక్కడ చెప్పిన మాట ఏంటి అని అంటే, ఈ 10 దినాలు శ్రమ వస్తుంది, నువ్వు భయపడొద్దు. మొదటి వాగ్దానం భయపడొద్దు. రెండవది నువ్వు నమ్మకంగా ఉండు. అయితే నమ్మకంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే సవాల్ ఏంటి? 11వ వచనంలో, నేను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను, సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు. ఈ ఆశీర్వాదం ఏంటంటే జీవ కిరీటం ఇస్తారు, తరువాత రెండవ మరణము యొక్క హాని అనేది వీరు చూడరు. ఎఫెసు సంఘానికి గద్దింపు ఏంటి? మొదటి ప్రేమ నీలో లేదు. దానికి ఆశీర్వాదం ఏంటి? జీవవృక్షాల ఫలాలను నువ్వు తింటావు. అయితే గద్దింపు అనేది స్మరణ సంఘానికి లేదు. ఉపదేశం ఏంటి? నువ్వు ఇలాగా ఒకవేళ నువ్వు శ్రమ పడినా, 10 దినాలు శ్రమ వస్తుంది కదా, నువ్వు శ్రమ పడినా ఆ శ్రమలో నువ్వు నమ్మకంగా భయపడవలసిన అవసరం లేదు. దానివల్ల నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, రెండవ మరణము వలన హాని అనేది జరగదు. దేవుని ఆత్మచేత దేవుని నామము ఘనపరచబడేటట్లు ఈ శ్రమ, 10 దినాల శ్రమ నీకు వస్తుంది. ఈ శ్రమ యూదుల వల్లనే వస్తుంది. ఎందుకంటే ముందు చూసాం కదా, యూదులు కాక యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారు. చాలామంది యూదులండి ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోరు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్తే వాళ్ళు పాత నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ కంటతా చెప్పేస్తారు. చాలా ప్రవచనాలు ఇప్పటికీ నెరవేరిపోయాయి. అయినా కానీ వారికి దేవుడు ముసుగు కలుగజేశాడు. ఎందుకు అని అంటే మన కోసమే. మనందరం మొదట రక్షణ పొంది మనందరం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తరువాత వారు రక్షణ పొందాలి. ప్రస్తుతం వారికి రక్షణ ఉంది. అక్కడికి వెళ్ళి మనం పాత నిబంధన గురించి మనం చెప్తా ఉంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అదే యేసుక్రీస్తు ప్రభు గురించి మనం వారికి తెలియజేసామనుకోండి, చాలా జాలిగా చూస్తారు. ఎందుకు అని అంటే, మాలో యూదుడైన ఒకని యూదుడిని మీరు దేవుడిగా పూజించేస్తున్నారు,
ఆయన మాకులాటోడే, అతను కూడా మాకులాటోడే, మెస్సయ్య ఆయన ఇంకా వస్తారని వారు ఎదురు చూస్తున్నారు. ఈ యూదులు ఆరాధన చేసే ఆ సబ్బాతు దినాన ఆరాధన చేసే స్థలాన్ని ఏమంటారంటే సెనగోగు. ఈ సెనగోగునే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటారు సాతాను సమాజము. యేసుప్రభు అంటున్నారు అది సాతాను సమాజము అని. అయితే ఈ స్మరణను శ్రమపరిచింది ఎవరో తెలుసా అండి? కొంతమంది రోమన్ చక్రవర్తులు అయితే సగం మంది యూదుల వలననే దేవుని సంఘం హింసింపబడింది. అయితే ఉపదేశాలలో ఆశీర్వాదాలలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే భయపడొద్దు. దేవుడు ఎప్పుడైనా కానీ ఒక శ్రమ వస్తుంది అని తెలియజేశారనుకోండి, దానికి ముందుగా వాడే మాట మీరు భయపడొద్దు. వాగ్దానం యొక్క బలం మనకి తెలియాలి అని అంటే ఆ శ్రమ యొక్క బలం మనకు తెలియాలి. శత్రువు యొక్క బలం ఏంటో తెలుసుకున్నప్పుడు మన విజయశీలుడైన దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు 23వ కీర్తన ఉంది. 23వ కీర్తన, నీవు నాకు తోడై ఉందువు. ఆ వాగ్దానం ఉంది కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకని దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. ఈ స్మరణ సంఘానికి కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు. ఒకవేళ 10 దినాలు శ్రమ లేకపోతే కష్టం వచ్చినా నీ భక్తిని కొనసాగించు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, రెండవ మరణము వలన ఏ హాని ఉండదు. 11వ వచనం, రెండో మరణం భయపడొద్దు, జీవ కిరీటం ఇస్తాను. రెండో మరణం వలన, మొదటి మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మొదటి మరణాన్ని పొందుకుంటారు. ఆ రెండవ మరణం అంటే నిత్య అగ్నిగుండం. ఈ రెండవ మరణం వల్ల మనకి హాని ఉండదు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయన రక్తం చేత కడుగుబడి పాప క్షమాపణ పొందుతారు, ఆయన దగ్గర పశ్చాత్తాపడి తగ్గింపు జీవితం కలిగి దేన మనసు కలిగి యేసయ్య నీవే శరణు ప్రభువా, నేను నీ ఎదుట సాష్టాంగ పడుతున్నాను తండ్రి అని యేసు ప్రభు దగ్గర ఒదిగి ఉంటారో వారికి రెండవ మరణము అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్మరణ సంఘం ద్వారా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం ఒకవేళ శ్రమ వచ్చినా ఆ శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయ అయినా ఏ అపాయం రాకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ శ్రమ వచ్చినా శత్రువులు ఎదుట మనకు భోజనం సిద్ధపరిచే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంతేకాదు ఆయన జీవ కిరీటం ఇస్తాడు. దానితో పాటు రెండవ మరణం లేకుండా ఆయన తప్పించి ఆయన మనతో ఉంటారు. రెండో మరణం మనకు లేదు, తప్పించబడింది. రెండవ మరణం కొట్టివేయబడింది. ఎవరికనంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారికే. ఎవరైతే ఈ ప్రకటన గ్రంథం దాసులకు దేవుడు వ్రాశాడో ఆ దాసులు రెండవ మరణము పొందరు. మనము రెండవ మరణము పొందము. కాబట్టి అందరికీ దయచేసి చెప్పే మాట, యేసయ్యను రక్షకునిగానే ఉండనివ్వండి, బాప్తిజం తీసుకోండి. యేసుక్రీస్తు దాసులుగా మనం ఉన్నప్పుడు మనకు శారీరకమైన మరణం, మొదటి మరణం వస్తుంది కానీ రెండో మరణం అనేది లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంఘ కాల పరిమితిలో, టైం లైన్లో ఎప్పుడు ఉంటుందనేది కూడా నేను మీకు తెలియజేశాను. క్రీస్తు శకం 100వ సంవత్సరం దగ్గర నుంచి క్రీస్తు శకం 312వ సంవత్సరం వరకు, అంటే 212 సంవత్సరాలు. ఎఫెసు సంఘం ఉన్నది మాత్రం 70 సంవత్సరాలే. అయితే ఈ 212 సంవత్సరాల ఈ వ్యవధిలో సంఘం భయంకరంగా హింసించబడింది. అది దేవుడే చెప్పాడు. శ్రమలు వస్తాయి, వాటి శ్రమలను నువ్వు సహించు, నేను నీకు జీవ కిరీటం అని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ఏదైనా యేసయ్య చెప్పినట్టే జరుగుద్దండి. యేసు ప్రభు ఏం చెప్పాడు, నీ బ్రతుకులో యేసయ్య ఏం తెలియజేస్తున్నాడో, వాక్కు ద్వారా ప్రవచనం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అదే జరుగుతుంది. మనం గాలిలో మేళ్ళు ఎన్ని కట్టినా, రకరకాల ప్లాన్స్ ఎన్ని వేసినా అవన్నీ వృధా ప్రయాస. నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడిపోవాలి, దేవుడి మీద ఆధారపడిపోవాలి. అనుక్షణం దేవుడితో మాట్లాడుకోవాలి, అనుక్షణం దేవుడిని ఆరాధించుకోవాలి. ఇది తప్ప వేరొకటి లేదు. మరి అన్యుల సంగతి ఏంటి అని అంటే వారి సంగతి వారి సపరేట్ చాప్టర్, అది మనకు అక్కర్లేదు. అందులో ముఖ్యమైనది రెండో మరణం వారికి ఉంది, మనకు లేదు. కాబట్టి సంతోషిద్దాం. ఈ 212 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు
ఈ సంఘం అనుభవించింది. ఒక మాట చెప్తున్నానండి, రోమన్ చక్రవర్తులు మొదటి శతాబ్దం, రెండో శతాబ్దంలోనే యేసుక్రీస్తు సంఘాన్ని తుడిచేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. అసలు యేసుక్రీస్తు ప్రభు గర్భమందు ఉన్నప్పుడు దగ్గర నుంచే అపవాది యేసు ప్రభువుని మింగేద్దామని ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకనే ఆయన ఐగుప్తు తీసుకెళ్ళిపోయారు తల్లిదండ్రులు, తర్వాత నజరేతుకు తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ యేసు ప్రభువుని తుదముట్టిద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఆయన పునరుద్ధానుడయ్యారు, మృతుడైతేని కానీ సజీవుడిని అయిపోయానన్నారు. ఇప్పుడు ఆయన సంఘాన్ని పీకేద్దామని సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో రోమన్ చక్రవర్తుల్ని పూర్తి స్థాయిలో అపవాది వాడుకుంది. రోమన్ చక్రవర్తులు మొదటి నుంచి సంఘాన్ని పీకేద్దామని, వారికి తోడు ఈ యూదులు కాకనే యూదులమని చెప్పుకున్న సాతాను సమాజపు వారు వారికి తోడుగా ఉన్నారు. ఈ యూదుల చక్రవర్తుల జీవిత విధానం కానీ ఆలోచన విధానం చూస్తే వారు ఎలాంటి వారు అని అంటే, క్రీస్తు సంఘం అనేది వారి ఎదురుగుండా ఉండకూడదు. ఎందుకని? అగస్టస్ చక్రవర్తి, మొదటి చక్రవర్తి, రోమన్ చక్రవర్తి పేరు అగస్టస్ చక్రవర్తి దగ్గర నుంచి వారి 500 సంవత్సరాల రోమన్ పరిపాలనలో చాలామంది చక్రవర్తులకు ఉన్న భయంకరమైన గుణం ఏంటంటే, రోమన్ చక్రవర్తులందరికీ వారు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు. వారి కుందేళ్ళు పట్టుకుంటారు, ఒక కాలేమో చేతిలో ఉంటుంది, 3 కాళ్ళు ఏలాడుతూ ఉంటాయి. వాళ్ళ కాళ్ళు 3 కాళ్ళు కనపడుతూ ఉంటే 3 కాళ్ళే అని అంటారు. మరి రాజుగారు మీ చేతిలో ఒక కాలు ఉంది కదా అంటే వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఏదంటే అదే సత్యం అని చెప్పాలి, అంతే తప్ప ఇంకొక మాట మాట్లాడకూడదు. వాళ్లకు దేవుడు లేడు అని పూర్తి స్థాయి నమ్మకం. వారి దేవుడు ఎవరు అని అంటే సీజర్నే వారు దేవుడిగా నమ్ముతారు. కైసర్నే దేవుడిగా వారు పూజిస్తారు, వారు సేవిస్తారు. క్రైస్తవులు అలా కాదు కదా. యేసు రక్తం చేత కడగబడిన వారు, యేసును అంగీకరించిన వారు యేసును మాత్రమే పూజిస్తారు. ఎందుకంటే క్రైస్తవులైన వారికి యేసే అద్వితీయ సత్యదేవుడు. ఆ దేవుడిని తప్ప కైసరు కాదు, కైసరు గారి నాన్నగారు కాదు, కైసరు తాతగారిని వారు పూజించకూడదు. ప్రభువు తప్ప వేరొక దానిని ఎక్కువగా ఆరాధించరాదు, వేరొకరిని సేవించరాదు. ఇది క్రైస్తవులు అయిన మనకు ధర్మవిధి. మనం కూడా యేసయ్యనే ప్రేమించాలి, యేసయ్యనే ఆరాధించాలి. ఆయన ఒక్కడే అద్వితీయ దేవుడు. ఆయనకే మనం మొక్కాలి, ఆయన్నే శరణనాలి, దండం పెడితే ఆయనకే దండం పెట్టాలి. ఏమండి? ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇప్పుడు వారు రోమన్స్ చక్రవర్తులు ఈ క్రైస్తవ సంఘాన్ని, అది ఎఫెసు సంఘమైన స్మరణ సంఘమైన ఎందుకు తుదముట్టించాలనుకున్నారంటే, వారికి క్రైస్తవులకు ఎక్కడ పొసగలేదంటే వారు క్రైస్తరికి పూజించమంటారు, దండం పెట్టమంటారు. వీళ్ళు మేము పెట్టమంటారు. మీరు పెట్టరు కాబట్టి మాకు ఎదురుగా మీరు ఉండకూడదని చెప్పి ఈ రోమన్స్ క్రైస్తవులకు మధ్య గొడవ వచ్చింది. ఎందుకంటే దేవుడు ఒక్కడే కాబట్టి యేసు ప్రభువునే పూజించాలి. అలాగే దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు ఉండరు. చాలామంది ఈ మధ్య ఏమంటున్నారంటే, మీ దేవుడు ఇశ్రాయేల్ దేవుడు కాబట్టి ఆయన ప్రభావం ఇశ్రాయేల్లోనే పనిచేస్తుంది, బెత్లెహేంలో పుట్టాడు కాబట్టి బెత్లెహేంలో పనిచేస్తానంటున్నారు. కాదు, మన దేవుడు సర్వవ్యామి అయిన దేవుడు. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో మనం ఉన్నాం, ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ దీంట్లో కనెక్ట్ అయి ఉన్నారు. ఆ ప్రతి చోట దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వవ్యామి అయిన దేవుడు, అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు. ఇక్కడ మనలో పొరపాటు పడకూడదు. అన్నిటా ఉండే దేవుడు కాదు, అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు, సజీవుడైన గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఆయన యెరూషలేములో ఉన్నా, ఎక్కడున్నా ఆయన దైవత్వం, ఆయన దైవత్వమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోమన్స్కి క్రైస్తవుల పట్ల ఎందుకు పగ అంటే, కైసర్ సీజర్కు వారు మొక్కట్లేదు కాబట్టి వారికి పగ. కానీ మన దేవుడు సజీవుడు. ఆ స్మరణ సంఘానికి దేవుడు చెప్పింది కూడా, ఈ పిచ్చి బెదిరింపులకి మీరు భయపడవలసిన అవసరం లేదు, నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం ఇస్తాను, రెండో మరణం అనేది ఉండను. అయితే ఉపదేశం ఈ 10వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు మీలో కొందరిని అపవాది చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. 10 రోజుల శ్రమ ఏంటండి? 10 రోజుల శ్రమ
212 సంవత్సరాలు స్మరణ సంఘం యొక్క టైము, కాల పరిమితి. 212 సంవత్సరాల్లో 10 రోజులంటే పెద్ద ఏముందండి. 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో 10 మంది అంటే ప్రయోజనమే ఉంది 10 రోజులంటే. ఈ 10 రోజులు అనేది 10 రోజులు కాదు, 10 మంది రాజులు. 10 మంది రాజులను ఇక్కడ అలంకారప్రాయంగా 10 రోజులు అని రాశారు. అయితే నేను మీకు గబగబా పేర్లు చదివేస్తాను. మీరు వీడియో చూసినప్పుడు మీ స్మరణ సంఘం ప్రకటన గ్రంథ ధ్యానం అప్లోడ్ అయినప్పుడు వారి ఫొటోస్తో సహా వీడియోలో వస్తాయి. అంతవరకు వారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు రాజులు అనేది కూడా నేను దాంట్లో సేకరించగలిగాను దేవుని మహాకృపను బట్టి. ఇప్పుడైతే మీ ఐడియా కొరకు 10 రాజుల పేర్లు చదువుతాను. మొదటి రాజు ట్రాజన్, మొదటి రోమన్ చక్రవర్తి, సంఘాన్ని బాధిపెట్టిన ఆయన. 10 మందిలో మొదట ఆయన ట్రాజన్. రెండవ ఆయన ఆండ్రియన్. మూడవ రాజు యాంటోనియస్ ప్లస్. నాలుగవ ఆయన మార్కస్ అరయిలాస్. ఐదవ ఆయన సెప్సిమస్ సరేవస్. ఆరవ ఆయన క్లౌదస్ మ్యాగ్జిమస్. ఏడవ ఆయన డెషియస్. ఎనిమిదవ ఆయన వేరిలియస్. తొమ్మిదవ ఆయన లిషియన్ అరువియస్. 10వ ఆయన డయోక్షియస్. ఈ 10 మంది రాజులు ఈ స్మరణ సంఘాన్ని 212 సంవత్సరాలు విపరీతమైన హింస పెట్టారు. విపరీతమైన, మామూలు హింస కాదు, చాలా విస్తారంగా శ్రమ పెట్టారు. ఈ విషయం దేవుడు ముందే తెలిసి సంఘానికి చెప్పాడు. మొదటిది ఏంటి అంటే 212 సంవత్సరాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా భయపడొద్దు స్మరణ సంఘమా. తరువాత మీరు మరణం వరకు నమ్మకంగా ఉండండి, మీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. అయితే ఈ 10 మంది రాజుల్లో బాగా శ్రమ పొంది సంఘం పక్షమున నిలవబడిన 3 గురించి మాత్రం ప్రస్తావించి నేను ఈ వాక్య భాగాన్ని, ఈ స్మరణ ధ్యానాన్ని ముగిస్తానండి, ముగింపులోకి తీసుకొస్తాను. ముగ్గురు వ్యక్తుల గురించి. అందులో ఒక ట్రాజన్ అని ఒక భక్తుడి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత 3 వ్యక్తుల గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ ట్రాజన్ అనే రాజు 98వ సంవత్సరం నుంచి 117వ సంవత్సరం వరకు, అంటే స్మరణ టైం లైన్ ఎప్పటి నుంచి, క్రీస్తు శకం 100వ సంవత్సరం దగ్గర నుంచి 312వ సంవత్సరం వరకు. ఈ ట్రాజన్ అనే మొదటి రోమన్ చక్రవర్తి 98వ సంవత్సరం నుంచి 117 వరకు ఈయన సూపర్ పవర్గా ఉన్నాడు. ఓకే, ఈ రాజు మాట ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ తిరుగుండేది కాదు. చాలా రాజ్యాల్ని ఈయన ఆక్రమించేసి సీజర్ కైసర్ని మాత్రమే ఆరాధించాలనే పరమ భక్తుడు ఇతను. సీజర్ కైసర్కి ఎవరైతే ఆరాధించట్లేదో వాళ్ళని కోత కోసేయటమే. అయితే ఇతని రాజరికపు టైంలో ప్లినీ ద యంగర్ అని ఒక లాయర్, ఓ అడ్వకేట్, ఒక హిస్టేరియన్ ఈ ట్రాజన్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఏం రాశాడో నేను మీకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. చాలా ఉపయోగపడుతుంది మనకి. చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు లేడనే వారికి ఈ సంగతులు ఏమి తెలియక వారు రకరకాల మాటలు మాట్లాడతారు. అందులో ఈ అమలాపురం చుట్టూ తిరిగి ఆ డిచ్కీ బాబా కొంతమంది రకరకాల బైబిల్ తప్పని కామెంట్స్ చేసి పిచ్చి మాటలు మాట్లాడతారు. వారికి ఇది ఏమి తెలీదు. అక్కడ దాగేందుకు క్రైస్తవులు చాలామందికి మనకి ఇవేమీ తెలీదు. అందుకే బైబిల్ తరచి చదువుకోవాలి. అయితే ఈ మొట్టమొదటి రోమన్ చక్రవర్తి అయిన ట్రాజన్కి పిన్లీ ది యంగర్, ఓ హిస్టోరియన్ రాసిన లేఖ ఏంటో ఒకసారి చదువుదాం. రోమా శాసనములకు వ్యతిరేకంగా ఏ పాపము చెయ్యని క్రైస్తవులు వేల కొలదిగా శ్రమ పడుతున్నారు. ట్రాజన్ రాజా, ఈ రోమా శాసనాలకు ఎవరు వ్యతిరేకంగా లేరు. రోమా శాసనాలకు పాపం చేసేసి తప్పు చేస్తే ఒకవేళ వాళ్ళు హింసించడానికి, హతమార్చడానికి అవకాశం ఉంది. కానీ మీ రోమన్స్కి లోబడి ఉండే మీ రోమా శాసనములను వ్యతిరేకించని వారు వేల కొలదిగా వధింపబడుతున్నారు, చచ్చిపోతున్నారు. వారి నేరాలకు కారణం ఎందుకు ఆ వేల కొలది చచ్చిపోతున్నారు అని ఈ ప్లినీ అనే ఈ హిస్టోరియన్ రాసిన కారణాలు చెప్తానండి. మొదటిది, వారు ప్రభు దినమందు సూర్యోదయమునకు ముందే ఒక దేవుడిని ఆరాధిస్తున్నారు. వారు చేసిన మొదటి తప్పు ఏంటట, ఈ స్మరణ సంఘంలో ఉన్నవారు హింసింపబడడానికి,
చేసిన మొదటి తప్పు ఏంటో చెప్తున్నానండి. సూర్యోదయమునకు ముందే ప్రభువు దినమందు అంటే ఆదివారం దినమందు ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సూర్యోదయానికి ముందే ఎందుకని? ఆ సూర్యోదయమునకు ముందే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువుని వారు ఆరాధిస్తున్నారు. మనం కూడా సంఘానికి టైం అంటే టైంకు ముందే మనం సంఘానికి వెళ్ళగలగాలి. వీరు సూర్యుడు రాకముందే లేచి ప్రతి ప్రభువు దినమందు ఆదివారపు దినమందు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది మొదటి తప్పుని మీరు అనుకుంటున్నారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మీ శాసనాలకు వ్యతిరేకంగా ఆరాధించట్లేదు. రెండవది, యేసుక్రీస్తు దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు. మొదటి తప్పు ఏం చేస్తున్నారంటే రోమన్స్ ఈ స్మరణ సంఘాన్ని హింసించడానికి మొదటి కారణం సూర్యోదయానికి ముందే ప్రభువు దినమందు దేవుడిని ఆరాధిస్తున్నారు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి వారు ప్రార్థన చేస్తున్నారు. మూడవది, వారు చెడు కార్యాలు చెయ్యరని ప్రమాణము చేసుకునినవారు. చెడు కార్యాలు అని అంటే వ్యభిచారం చేయరు, తర్వాత రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు, మోసాలు చేయరు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారు, శత్రువుల్ని క్షమిస్తారు. ఇవన్నీ చెడ్డ కార్యాలు ఎట్లా అవుతాయండి? ఇవి రోమన్స్కి చెడ్డ కార్యాలుగా ఉండి వారు ఈ స్మరణ సంఘంలో ఉన్న వారందరినీ చంపేస్తున్నారు రాజా, కాబట్టి ఇది అన్యాయము, ఇలా చేయకూడదు అని 247 ఉత్తరాలు ఈ ప్లినీ ద యంగర్ అనే హిస్టోరియన్ వారికి రాశాడు. ఈ సంఘం వారికి ఉన్న ఈ స్మరణ సంఘం వారు తెల్లవారుజామునే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం చేసి కుడి చేతిని అందించుకుని, అంటే షే హ్యాండ్ తీసుకోవటం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ గలతీ పత్రికలో కూడా కుడి చేతితో మీరు సంఘంలోనికి విశ్వాసులను ఆహ్వానించుడి. మనం పోయిన వారం కూడా ముగ్గురిని కుడి చేయి అందించి సంఘంలోనికి ఆహ్వానించాము. ఈ పద్ధతి స్మరణ సంఘం దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తానన్నాను కదండి. ముగ్గురు హతసాక్షులు, వారు ఎలాంటి వారు చూద్దాం. మొదటి వ్యక్తి మీరు వాక్యం వింటున్నప్పుడు మీరు ఫొటోస్తో సహా వీడియోలో ప్లే అవుతాయి, కాబట్టి మీరు ఇబ్బంది పడక్కర్లేదు, వినండి. ఒకవేళ రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి. ఇగ్నేషియస్, మొదటి హతసాక్షి పేరు ఇగ్నేషియస్. ఈయన హతసాక్షి. ఈయన అంతియోకయ పట్టణానికి చెందినవాడు. ఈ అంతియోకయ పట్టణము అని అంటే ఏంటి అని అంటే, యెరూషలేములో మేడగదిలో సంఘం పుడితే అంతియోకయలో సంఘానికి ఆలనా పాలన దొరికింది. అందుకని అంతియోకయని ఏమంటారంటే క్రైస్తవుల ఊయల అని అంటారు. క్రైస్తవులకు ఊయల. అంతియోకయలో ఒక పట్టణానికి ఈ ఇగ్నేషియన్ అయిన బిషప్ గారు, ఏదో వాక్యంలో కూడా ఉంటుంది, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 25వ వచనం చూస్తే మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఏమంటే ఈ అంతియోకయలో క్రైస్తవులు అనబడిన మొదటి సంఘానికి ఈ ఇగ్నేషియన్ అనే ఆయన ఒక బిషప్గా ఉండేవాడు. ఈయన యోహాను, పరిశుద్ధుడైన యోహాను గారికి శిష్యుడు. ఈయన క్రీస్తు శకం 110వ సంవత్సరంలో అంతియోకయకు బిషప్గా పనిచేశాడు. అయితే ఈ ఇగ్నేషియస్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా నీ పేరేంటి అని అడిగారు అనుకోండి బిషప్ గారిని, ఏమేమి చెప్పేవాడంటే ఇగ్నేషియస్ థియోఫోరన్ అని చెప్పేవాడు. ఇగ్నేషియస్ థియోఫోరన్ అంటే దేవుణ్ణి మోస్తున్నవాడు. అసలు వాళ్ళ ఆర్టికులేషనే నేను ధ్యానిస్తుంటే పిచ్చెక్కిపోతుందండి నాకు. ఎంత దేవుణ్ణి ప్రేమించేవారు, మనం ఎక్కడున్నాం ఇప్పుడు అసలు. ఆయన పేరు ఇగ్నేషియస్, దానికి తోడు ఏం పెట్టుకున్నాడు? థియోఫోరన్ అంటే దేవుణ్ణి మోసుకుని తిరిగేవాడు. ఏమండి, ఇంకో ఈ ఇగ్నిషన్ అన్న ఆయన ఎవరు అని అంటే, మీరు ఈ హోసన్నా పాటల్లో ఉన్న ఈ యేసుక్రీస్తు ప్రభు తిరిగాడిన అదేంటి చలనచిత్రంలోని క్లిప్పింగ్స్ అవి చూస్తూ ఉండుంటారు. దాంట్లో యేసు ప్రభు కొంతమంది పిల్లల్ని ఎత్తుకుంటారు. అందులో చిన్న గుండుగా ఉంటాడు ఒక పిల్లోడు, గుండుగా ఉన్న పిల్లోడు, ఆయనే ఈ ఇగ్నేషియస్. యేసుక్రీస్తు ప్రభు ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నవాడు, యేసు ప్రభు చేత లాలింపబడిన వ్యక్తి. ఆ తర్వాత బిషప్ అయ్యాడు, ఆ తర్వాత హతసాక్షి అయిపోయాడు. ఈ ట్రాజన్ అనే రాజు ఈ ఇగ్నిషన్ బోధలు ఆయనకు నచ్చక యేసుక్రీస్తు ప్రభు గురించి బోధిస్తున్నాడని ఇతన్ని పట్టుకుని ఈ స్మరణ పట్టణానికి ఉరి తీపిద్దామని ఆ పల్లెటూరు నుంచి తీసుకొస్తున్నప్పుడు ఇతను కవిత్వం రాశాడు. ఏమనంటే, హతసాక్షిగా నన్ను వారు హతమార్చిన, అగ్నితో కాల్చేసిన,
శిలువ మీద మేకులు పెట్టి నా శరీరమును చీల్చివేసిన సింహపు క్రూర మృగాలకు నా శరీరాన్ని అప్పగించిన నేను మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టను. క్రీస్తు కొరకు గోధుమ గింజగా నేనుండి క్రూర మృగాల కోర్లలో పడి పిండి చేయబడి అమూల్యమైన రొట్టెగా యేసయ్యకు ఆహారం అవుతానని రాశాడండి ఈయన. ఎంత డెడికేషనో చూడండి. అంటే ఇది ఇంగ్లీష్ నుంచి నాకు వచ్చిరాని ట్రాన్స్లేషన్లో నేను ట్రాన్స్లేట్ చేసుకున్నది. ఆయన క్రీస్తు గోధుమ గింజగా మారి, క్రీస్తు కొరకు ఒక గోధుమ గింజగా మారి క్రూర మృగాల కోరల్లో పడి ఆ కోరల్లో పిండి చేయబడి ఆ పిండి ద్వారా అమూల్యమైన రొట్టెగా క్రీస్తు కొరకు ఆహారం అయిపోవాలనేది ఆయన ఆకాంక్ష. ఈయన ఈ ట్రాజన్ అనే ఈ స్మరణ సంఘం రాజు కాలంలో స్మరణ సంఘం కొరకు ఈయన రక్తం చిందించి ఈయన దేవుని కొరకు హతసాక్షిగా అయిపోయాడు. ఈయన మొదట ఆయన మంచి భక్తుల కోసమే చెప్తున్నానండి. చాలామంది ఉన్నారు, అందులో టాప్ భక్తుల కొరకు, హతసాక్షుల కొరకు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూద్దాం. నేను ముగిస్తానండి, నేను టైం చూస్తున్నాను, దయచేసి ఏమీ అనుకోవద్దు. ఆ నామము కొరకు అవమానం పొందడానికి పాపులని వీరు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషిస్తా మహాసభ నుండి వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయిరి. క్రీస్తు కొరకు వీరు శ్రమపడడానికి పాత్రులుగా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, భయపడొద్దు, మీకు జీవ కిరీటం ఇస్తాను నేను అని. మనం కూడా శ్రమలు వస్తే భయపడొద్దండి, జీవ కిరీటాన్ని తీసుకుందాం. దేవునికి స్తోత్రం. రెండో వ్యక్తి పోలీకార్ప్. ఈయన చాలామందికి తెలుసుంటాడు. ఈయన బిషప్పే. ఈయన క్రీస్తు శకం 69వ సంవత్సరం నుంచి 155వ సంవత్సరం వరకు స్మరణ సంఘానికి ఈయన బిషప్గా ఉన్నాడు. స్మరణ సంఘానికి ఈయన కూడా యోహాను, పరిశుద్ధుడైన యోహాను గారి శిష్యుడే. అయితే స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసులు ఒక 12 మందిని రోమన్ చక్రవర్తులు తీసుకెళ్ళి కాల్చేస్తుంటే అందులో ఒక ఆయన కాలడు. అగ్నిలో దహించేస్తుంటే 11 మంది కాలిపోయారు, కానీ ఒక ఆయన మాత్రం కాలడు. కాలకపోతే అప్పుడు ఆ చక్రవర్తికి కోపం వచ్చేసి, వీడిలా కాలట్లేదంటే దేవుడు వీడిని రక్షిస్తున్నట్టున్నాడు, వీడి గురువు అయిన పోలీకార్పును కూడా కాల్ చేయాలి అని చెప్పి పోలీకార్పును కూడా ఎత్తుకొచ్చేయమంటారు. ఎత్తుకొచ్చేసిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి క్రూర మృగాల్లో వేస్తారు. వీరు చనిపోరు. అయితే పోలీకార్పును తీసుకెళ్ళి ఒక గదిలో పెడతాడు ఆ రాజు. గదిలో పెడితే ఆ రోజు దేవుడు దర్శనంలో అతనికి ఒక దర్శనం చూపిస్తాడు. అది తల కింద పెట్టుకున్న తలగడ కాలిపోతున్నట్టుగా ఈ పోలీకార్ప్ యోహాను గారి ప్రియ శిష్యుడు కలగని అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాడు. నన్ను దేవుడు అగ్నికి ఆహుతి చేస్తున్నాడు, దేవుడు నాకు రమ్మంటున్నాడు, ఇక నా టైం అయిపోయింది అని ఈయన ఈ చావుకు సిద్ధమైపోయిన తర్వాత ఈ పోలీకార్ప్ను తీసుకెళ్దామని సైనికులు వస్తే వాళ్ళకి మంచి విందు చేస్తాడు. ఆ జైల్లోనే మంచి విందు చేస్తాడు. సైనికులకు కూడా ఏం అర్థం అవ్వదు, మనం చంపేద్దామని తీసుకెళ్తుంటే ఇతనేంటి మనకు భోజనం పెడుతున్నారు అని. అప్పుడు చెప్తాడు వాళ్ళకి సువార్త చెప్పి, మా దేవుడు ఇలాంటి దేవుడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడని చెబుతూ ఉంటే జాగ్రత్తగా నుండి ఆకాశం నుండి ఒక స్వరం వస్తుంది, పోలీకార్ప్ పౌరుషం కలిగి ఉండు, భయపడొద్దు. ఎంత గొప్ప మాట అండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు స్వరం ఆ సైనికులకు తనకు మరణశిక్ష ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన సైనికులతో ప్రేమ గురించి, యేసు ప్రభు గురించి పోలీకార్ప్ చెప్తా ఉంటే అప్పుడు ఆకాశం నుండి వినబడిన స్వరం, పౌరుషంగా ఉండు, ధైర్యంగా ఉండు, భయపడద్దు. వాళ్ళు క్రీస్తు శకం 156వ సంవత్సరంలో ఈయన్ని కాల్చేసి చంపేస్తారు. అప్పటికి 86 సంవత్సరాలు. అప్పటికి కూడా ఆ గవర్నర్ అడుగుతాడు ఈ పోలీకార్ప్ని, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పు చాలు, నేను నిన్ను వదిలేస్తాను అని పోలీకార్ప్ని అంటే, పోలీకార్ప్ అంటాడు, రాజా 86 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తున్నాను రాజా, ఆయన నాకు ఎప్పుడూ కీడు చేయలేదు, ఆ రాజుని నేను ఎలా దూషిస్తాను, ఆయన దేవుడు కాదని ఎలా చెప్తాను
ఆయన కొరకు నేను ప్రాణమైన పెట్టేస్తాను, అది క్రూర మృగమైనా ఒకవేళ నువ్వు నన్ను కాల్చేసిన. ఆ క్రూర మృగం వచ్చి ఆయన మీద వదిలితే, సింహాన్ని పోలీకార్పు మీద వదిలితే ఆ సింహం ఇతన్ని చంపలేదండి. అప్పుడు ఆలోచిస్తాడు పోలీకార్పు, ఏంటి సింహం కూడా నన్ను చంపట్లేదని. అయితే నాకు దర్శనం వచ్చింది, నేను కాల్చబడి కదా, నేను కాలిస్తే కానీ నాకు మరణదూత నా దగ్గరికి రాడు అని అతను అనుకుంటూ ఉంటాడు. ఈ సింహం కూడా ఈ పోలీకార్పుని చంపలేకపోయేసరికి రాజుకి కోపం, వెర్రి కోపం వచ్చి కాల్చేయండి అని అంటాడు. కాల్చినా కానీ అగ్నికి కూడా అతను ఆహుతి కాడు. ఇక తట్టుకోలేక ఆ రాజే సింహాసనం మీద నుంచి దూకి కత్తి పెట్టి పొడిచి ఈ పోలీకార్పుని చంపేస్తాడండి. 10 దినాలు 10 మంది రాజులు సంఘాన్ని చాలా హింసించారు. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళ స్లోగన్ ఒకటి, భయపడొద్దు అన్నాడు దేవుడు, మేము భయపడం, నమ్మకంగా ఉంటాం, మా కొరకు ఒక జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. 3వ వ్యక్తి గురించి చెప్తారన్నాను కాబట్టి చెప్తున్నానండి, లేకపోతే ముగించేది చిన్న మాట. 3 ఆయన జస్టిన్ మార్టర్. మార్టర్ అంటే హతసాక్షి. జస్టిన్ మార్టర్, ఆయన పక్కనే మార్టర్ అనే బిరుదు వచ్చేసింది. ఎందుకంటే ఆయన 100వ సంవత్సరం నుంచి 165వ సంవత్సరం వరకు ఆయన బ్రతికాడు. ఈయన చాలా జ్ఞానం కలిగినవాడు. అపోస్తలుడైన పౌలు ఉత్తరాలు చదివి, ఎన్ని ఉత్తరాలు రాశారండి అపోస్తలుడైన పౌలు గారు? 14 ఉత్తరాలు. 14 ఉత్తరాలు రాసి రీసెర్చ్ చేసి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని అక్కడ ఈ రోమన్ ఎఫెస్లో లేకపోతే స్మరణ సంఘం ఉన్న ఏరియాలో, పట్టణంలో ఎవరు ప్రశ్న అడిగినా ఆలోచించుకోకుండా చెప్పేవాడట. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా జిడ్డు కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం అడిగినా కానీ ఆలోచించుకోకుండా చెప్పేస్తాడు. ఆ రోజుల్లోనే ఈ జస్టిన్ మార్టర్ అన్నతను దేవుని వాక్యాన్ని గురించి ఏమాత్రం సంశయించకుండా గుండె తెగించి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. అయితే ఆ రోమన్ సామ్రాజ్యంలో ఆ రాజు దగ్గర క్రిస్సెనిస్ అనే ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన పగబెంచుకుని ఈ రోమన్ చక్రవర్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన కూడా అగ్నిగుండంలో కాల్చేస్తాడు. ఈ కాలకపోయేసరికి ముక్కలు చేసి చంపేస్తారండి ఈయన జస్టిన్ మార్టర్ని. ఎందుకు హతసాక్షి అనే బిరుదు ఈయనకు వచ్చింది అని అంటే, ఇంచుమించు ఈయన శరీరంలో నడినెత్తి నుంచి అరికాలి వరకు 102 ముక్కలు చేసేసారు ఈ జస్టిన్ని. దేనికోసం అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు దేవుడని చెప్పడానికి. ఆ స్మరణ సంఘాన్ని ఎన్ని కష్టాలు పడినా అది శ్రమలు సహించి నిలబడింది కాబట్టి దేవుడు ఆ సంఘానికి జీవకిరీటం ఇచ్చాడు. ఆ సంఘాన్ని మనం ఒకసారి చూడకపోతున్నాం. మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభు పక్షాన్ని నిలబడదాం. ఎందుకు అని అంటే హతసాక్షుల రక్త బిందువులే ఈ సంఘానికి విత్తనాలు, ఈ సంఘానికి పునాదులు. మనం కూడా రక్తం చిందిస్తే, చాలాసార్లు నేను చెప్తాను, దేన్నైనా సహిస్తాడు కానీ దేవుడు ఒక విశ్వాసి రక్తపు బొట్టు కానీ, ఒక విశ్వాసి కన్నీటి బొట్టు కానీ భూమి మీద పడితే ఆయన తట్టుకోలేడు, చలించిపోతాడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన్ని ఉన్నారు. ఆయన మొదటివాడు కడపటివాడైన దేవుడు. ఆయన మృతుడై సజీవుడైన దేవుడు. ఆ మృతుడై సజీవుడైన దేవుడు ఈ సంఘానికి తన గురించి ఎందుకు పరిచయం చేసుకున్నాడంటే, ఒకవేళ నిన్ను మృత్యువుకు దగ్గరగా తీసుకెళ్ళే శ్రమలు నీకు వచ్చినా కానీ నేను సజీవుడిని కనుక నిన్ను కూడా సజీవుడిగానే ఉంచుతాను అని, రెండవ మరణం నీకు లేదు అని చెప్పడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచిద్దాం. ఆ గొప్ప దేవుణ్ణి హత్తుకుందాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ 10 రోజుల శ్రమ, 10 రాజుల శ్రమ వీరు తట్టుకుని నిలబడ్డారు. ఆ సంఘంలో మనం ఉండగలిగాం. అలాగే మన తర్వాత తరాలు కూడా యేసయ్య సంఘంలో, ఆ యేసయ్య సన్నిధిలో ఉండాలి అని అంటే ఈ యేసయ్య సంఘం కొరకు ఎంతో కొంత కష్టాన్ని, శ్రమను అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని నామం మహిమపరచబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.